అంశం ప్రధానమైంది మా లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి శాసనసభకి మాతో పాటు పోటీ చేసిన లక్ష్మణ్ ఆయన ఇచ్చిన లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2013లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది. జనాభా దామాషా ప్రకారం ఆనాడు ఎస్సీలకి ఎస్టీలకి బడ్జెట్లోంచి నిధులు ఖర్చు పెట్టాలని చట్టం చేశాం. అంటే చట్టబద్ధంగా ఎట్టి పరిస్థితులు ఖర్చు పెట్టాలి, క్యారీ ఫార్వర్డ్ కూడా కావాలని ఖర్చు పెట్టకూడదు. మరి మొన్నేమో ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఈ సంవత్సరం 1000 కోట్లు రిలీజ్ చేస్తాను అన్ఎంప్లాయిడ్ యూత్. 1000 కోట్లు ఏంటి, ఏమన్నా భిక్షణ, దయాదాక్షిణ్యాలు? సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లు ప్రకారం ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతాం. దాదాపు సంవత్సరానికి 15,000 కోట్లు రావాలి. అంటే 7 సంవత్సరాలకి 1,05,000 కోట్లు రావాలి. ఓన్లీ ఎస్సీస్కే. ఎస్టీలకు సంబంధించి 10%, 10,000 కోట్లు. ఆయన చెప్పే లెక్క జనాభా దామాషం 12% అని అన్నాడు. సరే, నువ్వు 12% ఇంతవరకు ఇవ్వలేదు, 10%గా లెక్కేస్తున్నావు. సంవత్సరానికి 10,000 కోట్లు అంటే 7 సంవత్సరాలు 70,000 కోట్లు. అంటే 1,75,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకి ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాల్సి ఉండగా ఖర్చు పెట్టింది ఎంతండి? ఎటుపోతా ఉన్నాయా నిధులన్నీ? ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, ఎస్సీ డిపార్ట్మెంట్ మంత్రి. ఏం చేస్తా ఉన్నావు నువ్వు మంత్రి? రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచావు. ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాన్ అమలు చేయడం కోసం నేను మంత్రిగా పెడితే 2 సంవత్సరాల నుంచి ఆ డబ్బులు సంబంధించిన లెక్క లేదు, పత్రం లేదు, రూపాయి రిలీజ్ చేసింది లేదు. 17-18 ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులు ఇవ్వలే, ఇంతవరకు రిలీజ్ చేయలే. ఒట్టి ఎంపీలు ఇంటర్వ్యూ చేశారు. 18-19 ఇవ్వలే. 18-19 సంవత్సరాలకి డబ్బులు రిలీజ్ చేయలే. 19-20కి రిలీజ్ చేయలే. 20-21 రిలీజ్ చేయలే. మళ్ళీ 21-22కి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చారు. మంత్రి ఉన్నట్ట, లేకపోతే ఒట్టిగా ఈ శాఖ వదిలిపెట్టి కేసీఆర్ కొడుక్కి జీతం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నట్టు? నీకు హక్కు కల్పించి అద్భుతంగా ఈ ప్రాంతానికో లేకపోతే ఈ రాష్ట్రానికి, దళిత వర్గాలకి, గిరిజనులకి చట్టబద్ధంగా అమలు చేయాలని చెప్పి నీకు శాఖ చెప్తే శాఖలు పెట్టి నువ్వు 1 రూపాయి రిలీజ్ చేయకుండా మంత్రి తగుదనమ్మా అని గెలిచి నేను మంత్రి అని చెప్తావు. ఏంటి నువ్వు ఉంటే? లేకపోతే ఇంతకంటే అన్యాయం ఏముంది? రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. దాదాపు 1,75,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ వర్గాలకి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే కొప్పుల ఈశ్వర్ కానీ, వీళ్ల వల్లే ఈ డబ్బులు ఈ ప్రజలకు రావట్లేదు. నిలదీయండి. చాలా కష్టపడి సాధించుకున్నాం ఈ బిల్లును. మనం ఏ గ్రామం పైన దళిత వాడలో కానీ, గిరిజనులు కానీ అక్కడ నిలదీయండి, అడగండి. లెక్కలు రిలీజ్ చేసిన తర్వాత రండి. మంత్రి అని ఒక ఉత్సవ విగ్రహం లాగా ఉంటే సరిపోదు. నీ నియోజకవర్గం ఏందండి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న భూమినంతా పంపిణీ చేసింది. ప్రతి సంవత్సరం అసైన్మెంట్ కమిటీస్ పెట్టి మీటింగ్ పెట్టి భూ పంపిణీ చేస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసైన్మెంట్ కమిటీ లేదు, సమావేశాలు. నేను 7 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాం, శాసనసభ్యుడిగా ఉన్నాం ఈ రాష్ట్రంలో. 1 సంవత్సరం కూడా ఇంతవరకు అసైన్మెంట్ కమిటీ మీటింగ్ లేదు. నువ్వు వెల్ఫేర్ మంత్రి ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ వాడు పంచిన భూమి 1/2 ఎకరం, ఎకరం ఉంది, నేను వస్తే 3 ఎకరాలు అంటే 3 ఎకరాలు పంచట్లే.
ఉన్న భూములంతా గతంలో పంచిన భూములన్నీ కూడా నువ్వు ఎస్సీ డెవలప్మెంట్ మంత్రిగా ఉండి నువ్వు వాళ్ళ సంక్షేమం చూడాల్సినటువంటి ఈ కరీంనగర్ జిల్లాలోనే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల అప్లికేషన్లు నాకు ఇచ్చారు జనం దారి పొడుగున. ఏంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో 78 నుంచి మాకు ఇచ్చినటువంటి భూముల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని రైతు సమన్వయ వేదికని హరితహారానికని శ్మశానానికని మేము సాగు చేసుకున్న భూములు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ నేను నువ్వు శాఖ సమన్వయ మంత్రి ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ధర్మపూర్లో ఏమండి గాదపల్లిలో 265 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 80 ఎకరాలు అన్ని ఎకరాలతో చేసేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? మక్కడిలో 80 ఎకరాలు అన్ని ఎకరాలతో అయిపోయాయి. ఏం చేస్తున్నావు? జేనాలో 10 ఎకరాలు కబ్జా అయిపోయాయి. ధర్మారం మండలం సర్వే నెంబర్ 215, 273, 284లో 230 ఎకరాల భూమి కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. మిగిలిన 91 ఎకరాల్లో భూమి రికార్డులో ఉన్నప్పటికీ ఇంతవరకు దానిపైన ఎటువంటి పంపిణీ లేదు. అట్లాగే బొమ్మారెడ్డిపల్లి 70 ఎకరాలు సర్వే నెంబర్ 479లో ప్రభుత్వం పోయింది. పెద్దపల్లి ఆర్డీఓ ద్వారా 40 ఎకరాల భూమి మంత్రికి సంబంధించినటువంటి బంధువులో మనుషులో ఎన్ఓసి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకో ఆయన 10 ఎకరాలు రిజిస్ట్రేషన్. ఇది పేద ప్రజలకు పంచాల్సింది. ఈ పంపిణీ లేదు, అది లేదు. ఇటు గవర్నమెంట్ వచ్చే ఎస్సీ ఎస్టీ సప్లాన్ లేదు, ఉన్న ప్రభుత్వ భూమి పంచేది 3 ఎకరాల భూమి పంచేది. ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు. ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవటం నిజంగా ధర్మపురి ప్రజల దురదృష్టంగా నేను భావిస్తాను.